ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో 4-5 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పెరిగిన చలిగాలులతో అత్యవసరమైతే తప్ప జనం ఉదయం పూట ఇళ్లకు బయటకు రావడం లేదు. సాయంత్రం 4 గంటల నుంచే జిల్లాలోని పలుచోట్ల చలి తీవ్రత ఎక్కువవుతుంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లా కోహిర్లో నమోదయ్యాయి. చలి నుంచి ఉపశమనం కోసం పలుచోట్ల మంటలు వేసుకుంటున్నారు జనం. జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో నమోదవుతున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే సఫాయి కార్మికులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వారంతా కూడా రోడ్లన్నీ ఓడవలసిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వారు చలికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గత వారం రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వస్తావు పనికి ఊడ్చేందుకు? మేము 4:30కు వస్తాం సార్. 5 గంటలకు హాజరు. ఇక అప్పటి నుంచి ఊడుస్తానే ఉంటాం. ఇక ఎట్లుంది మొన్నటిదాకా ఎట్లుండే చలి, నిన్నయాలు ఎట్లుంది? ఇప్పుడు ఇంకెక్కువ సార్ చలి. మస్తు చలి పెడుతుంది. నీలిగిపోతున్నాయి చేతులు కాళ్ళు. ఏమి ఇచ్చడం లేదు, సూటాలు లేవే. ఏమి ఇయ్యలేదు ఇప్పుడు నువ్వు వేసుకున్న సూటరు గ్లౌజ్ ఏం లేదు సార్. మాకు మేమే తెచ్చుకున్నాం. చలికి కొంకపోతున్నాము. వాతావరణం ఎట్లున్నా సార్ మస్తు చలి పెడుతుంది. కొంకపోతున్నాము. అంటే ఎప్పటిదాకా పొద్దున ఎన్నింటికి వస్తావు, ఎన్నింటి దాకా ఊడుస్తావు? 12 గంటల 1 గంట దాకా ఊడుస్తాము. 1 గంటకి వెళ్ళిపోతాం. ఎట్లుంది సాయంత్రం కూడా చలి బాగానే ఉందా? వస్తున్నా సార్ చలి. మరి ఎట్లా జ్వరాలు వస్తలేవా మీ ఇప్పుడు ఇట్లా చల్లగా మీ వాళ్ళకి ఎవరికైనా వస్తున్నాయి సార్. జ్వరాలు వస్తున్నాయి. కానీ వచ్చినా కానీ చెయ్యాల దివిటి అంటాడు కమిషనర్. చెయ్యాల దివిటి ఒక్కరోజు 2 రోజులు చేయకపోతే ఆపేస్తా అంటున్నాడు. డ్యూటీ చేస్తానున్నాము. జ్వరాలు వచ్చినా చలి వచ్చినా సరిదైనా చేస్తానున్నాం డ్యూటీ. ఏమి ఇవ్వలేదు సార్. ఏం లేదు. చలి ఎట్లుంది? చలి ఫుల్ ఉంది సార్. చలి బాగుంది. ఇక పొద్దున 5 గంటలకు వస్తాము. 1 గంట దాకా ఉంటాం. ఇక ఇట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ వారం రోజులు? వారం రోజుల నుంచి బాగా మనసు పడుతుంది. బాగా చలి పెడుతుంది. ఫుల్ చలి పెడుతుంది. ఎట్లా మరి గ్లౌజ్ ఇవన్నీ మేమే తెచ్చుకున్నాం. మా డబ్బులు పెట్టి మా ఆఫీసర్స్ ఎవరు ఇవ్వలేరు. మా పైసలు పెట్టి మేము తెచ్చుకున్నాం. ఏమన్నారు? గ్లౌజ్ ఏమి, షూస్ ఏమి ఇవ్వలేరు. పోయినసారి ఇచ్చారు షూ కానీ ఈసారి ఇవ్వలేరు. జ్వరాలు గిన్నె వస్తున్నాయి. మా జ్వరాలు సర్దీలు అన్నీ ఇబ్బంది. ఇక చలికి ఏం చేస్తాం. ఇది ఉదయం నుంచి కూడా మనం విజువల్స్ చూడొచ్చు. అయితే రోడ్లన్నీ కూడా పొగ మంచుతో నిండిపోయి ఉన్నాయి. అయితే రోడ్లపైన చలి మంటలు కాసుకునే పరిస్థితి అంటే కనబడుతుంది. ప్రధానంగా రోడ్లపైన కావచ్చు, ఇక్కడెక్కడైనా వీధుల్లో కావచ్చు చలి మంటలు కాసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. సో ఎక్కడ చూసినా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే ప్రధానంగా అయితే సెక్యూరిటీ గార్డులు కావచ్చు, తర్వాత అయితే రోడ్లపైన కావచ్చు, వీధుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా చలిమంటలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కావచ్చు చలిమంటలు వేసుకునే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తారు? నేను ఇందులో వర్క్ చేస్తాను హాస్పిటల్లో. చాలా చాలా కోల్డ్ ఉంది ఇది వెదర్. రోడ్లపైన ఏదైతే కావచ్చు, వీధుల్లో కావచ్చు చలి మంటలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా చలిని ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడ మంటలు ఏదైతే వేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో కోహిర్లోని అత్యంత చల్లటి గాలులు కావచ్చు, చల్లటి ఉష్ణోగ్రతలు పడిపోవడం కావచ్చు కోహిర్లో ఉంది. రాష్ట్రంలోనే అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చేరుకుంది. గతంలో ఇక్కడ 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కూడా గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కోహిర్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని హైవేలపైన గత ఏడాది చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఈ పొగ మంచు కారణంగా. సో ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లైట్లు వేసుకొని ప్రయాణం చేయాలని, అత్యవసర పరిస్థితుల్లోనే తెల్లవారుజామున ప్రయాణాలు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కోహిర్లోనే నమోదవుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఉదయం నైట్ షిఫ్ట్ చేసిన వారు ఉదయం ఇళ్లలోకి చేరుకోవడం కావచ్చు, ఉదయం షిఫ్ట్లోకి అంటే 6 గంటల షిఫ్ట్లోకి వెళ్ళేవారంతా కూడా ఫ్యాక్టరీలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. దాంతోపాటు 7-8 వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతుండడం, పొగమంచు కారణంగా జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా.